హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈరోజు వీడియోలో యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డాష్ బోర్డ్ అండ్ అనలిటిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్ ఛానల్కి సంబంధించి డాష్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు వీడియోస్కి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ఆ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, సో ఈ టైంలో మన ఛానల్ గ్రో అవుతుంది, సో మోనటైజేషన్ ఎంత కంప్లీట్ అయింది, ఇవన్నీ మనం చూడాలనుకుంటే డాష్ బోర్డ్ అనేది ఇంపార్టెంట్. సో యూట్యూబ్ స్టూడియో పైన క్లిక్ చేసేసి డాష్ బోర్డ్ అనేది యాక్సెస్ చేయొచ్చు. సో డాష్ బోర్డ్లో వచ్చేసి మెయిన్గా మనకు కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్, సబ్ టైటిల్స్, కాపీరైట్స్, సెట్టింగ్స్, ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మన ఛానల్కి సంబంధించిన కంప్లీట్ పర్ఫార్మెన్స్ని అయితే మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఈ క్రియేటర్ స్టూడియో ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు ఈ విధంగా వస్తాయి. దీంట్లో కంటెంట్ పైన క్లిక్ చేస్తే మనం కంటెంట్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము, సో వీడియోస్ ప్రాసెస్ ఏందనేది ఇక్కడ చూపిస్తుంది. సో పైన చూడండి, అండ్ వీడియోస్ అని చూపిస్తుంది, షార్ట్స్ అని చూపిస్తుంది. అంటే మనకు షార్ట్స్ సపరేట్ చూపిస్తుంది, వీడియో సపరేట్ చూపిస్తుంది. సో అండ్ ఈ లైవ్ ప్లేలిస్ట్, సో మీరు ఏదైనా ప్లేలిస్ట్ కనుక క్రియేట్ చేసి ఇక్కడ ప్లేలిస్ట్ చూపిస్తుంది, లేదంటే న్యూ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి న్యూ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయండి. సో పాడ్కాస్ట్ అనేది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రమోషన్స్ అంటే మన ఛానల్లో వీడియోని మనం గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఈ గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా మీరు ఛానల్ని ఎట్లా ప్రమోట్ చేయాలంటే మీకు ఐకార్డ్లో వీడియో ఉంటుంది, అక్కడ నుంచి మీరు వీడియో ప్రాసెస్ని యాక్సెస్ చేసేసి చూడొచ్చు. అండ్ అనలిటిక్స్, సో కొత్త ఛానల్ మనం రన్ చేస్తున్నప్పుడు మనకు వీడియోస్ అనలిటిక్స్ అనేది అంత క్లియర్గా కనబడవు. సో మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన ఒక 10-15 డేస్ తర్వాత మీకు అనలిటిక్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నేను ఒక ఓల్డ్ ఛానల్లో అనలిటిక్స్ ప్రాసెస్ గురించి చూపిస్తాను. సో ఇది నాది ఒక ఓల్డ్ ఛానల్. దీంట్లో మీరు అనలిటిక్స్ పైన క్లిక్ చేస్తే మనకు మెయిన్గా ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఈ రెవెన్యూ అనే ఆప్షన్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కనబడుతుంది. సో మానిటైజేషన్ కాకపోతే మనకు రెవెన్యూ అనే ట్యాబ్ అయితే కనబడదు. సో ఛానల్ అనలిటిక్స్లో ఫస్ట్ మనకు కంటెంట్, ఆడియన్స్, రెవెన్యూ, రీసెర్చ్, ఈ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఈ రెవెన్యూ అనే ఆప్షన్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది ఒకవేళ ఛానల్ కనుక మానిటైజేషన్ కాకపోతే ఇక్కడ ఓన్లీ మీకు 4 ఆప్షన్సే కనబడతాయి: ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్, రీసెర్చ్. సో దీంట్లో మనకు కంటెంట్ పైన, అంటే దీనిపైన ఓవర్వ్యూ పైన తీసుకుంటే మీకు పర్ మంత్ అంటే 28 డేస్కి టోటల్ వ్యూస్ ఎన్ని వచ్చాయి, అండ్ వాచ్ టైం ఎంత వచ్చింది, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత అమౌంట్ గెయిన్ అయింది అనేది చూపిస్తుంది. ఇది మనకు గ్రాఫ్, మన డైలీ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎట్లా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అండ్ మనకు టాప్ కంటెంటెడ్ ఇన్ పీరియడ్ అంటే మనకి 28 డేస్లలో ఎక్కువ వ్యూస్ ఏ వీడియోకి వచ్చాయనేది మనకి ఇక్కడ కంప్లీట్గా వాచ్ టైము అండ్ అట్లాగే టోటల్ వ్యూస్ కనుక చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్తే, కంటెంట్లో ఏంటంటే కంటెంట్లో మనకు ఈ వీడియోస్, సో కంటెంట్లో ఉన్న వీడియోస్ ఏంటి, సో కంటెంట్ ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు టోటల్ వ్యూస్ ఎట్లా వస్తున్నాయి, హౌ వ్యూయర్స్ ఫైండ్ యువర్ వీడియోస్, యూట్యూబ్ సెర్చ్ నుంచి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, యూట్యూబ్ ఎంత పర్సెంటేజ్లో మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ అంటే వాట్సాప్ నుంచి కానీ వేరే ఎక్స్టర్నల్ అంటే వాట్సాప్ నుంచి కానీ వేరే లింక్స్ ద్వారా ఎంత వస్తుంది, ఎంతమంది బ్రౌజ్ చేసి మన కంటెంట్ను యాక్సెస్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 28 డేస్లలో టాప్ వ్యూస్ అంటే ఏ వీడియోకి ఎంత వ్యూస్ వచ్చాయనేది ఇక్కడ మనకు లిస్ట్ చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకు బేసిక్ కంటెంట్. సో ఆడియన్స్ వచ్చేసి మీ ఛానల్ యాక్సెస్ చేస్తున్న ఆడియన్స్ ఏ వీడియోస్ని యాక్సెస్ చేస్తున్నారు, ఏ టైంలో. సో ఈ గ్రాఫ్ అనేది మనకు ఛానల్ అంటే కొన్ని రోజులు అయిన తర్వాత మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ థిక్ కలర్ ఉన్న టైంలో ఈ ఛానల్కి విజిటర్స్, అంటే ఈ థిక్ కలర్ ఉన్న ప్లేస్ ఏంటంటే ఇక్కడ పింక్ కలర్ థిక్ కలర్ ఉన్న టైంలో. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ కర్సర్ పెట్టినా కదా, ఇక్కడ వచ్చేసి 4 PM ఆ టైంలో, అంటే మనకు 4 PM టైంలో ఎక్కువ యూజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వాటికి సంబంధించి చూపిస్తుంది. అండ్ మనకు సబ్స్క్రైబర్స్ ఎంత పర్సెంటేజ్లో చూస్తున్నారు, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంత పర్సెంటేజ్లో చూస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మేల్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ మనకు ఆడియన్స్లో చూపిస్తుంది. సో నెక్స్ట్ మనకు రెవెన్యూ వచ్చేసి, రెవెన్యూలో ఎంత రెవెన్యూ జనరేట్ అయింది పర్ మంత్కి, సో టాప్ ఎర్నింగ్ వీడియోస్ ఏంటి, వాచ్ పేజ్ యాడ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది, షార్ట్స్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది. సో దీంట్లో మీకు ఆర్పిఎం ఎంత ఉంది, సో ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్, అంటే 1000 వ్యూస్కి మనకి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది మనం ఆర్పిఎంలో చూసుకోవచ్చు.
ఓకేనా. సో దీంట్లో ఏంటంటే వాచ్ పేజ్ యాడ్స్ నుంచి ఎంత అమౌంట్ గెయిన్ అయింది, షార్ట్స్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, మెంబర్షిప్ ఎంత వచ్చింది, సూపర్ చాట్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మ్యాక్సిమం మనకి వాచ్ పేజ్ యాడ్స్ నుంచి అమౌంట్ వస్తుంది కాబట్టి మనకు ఓన్లీ అది మాత్రమే చూపిస్తుంది. సో నెక్స్ట్ రీసెర్చ్. సో రీసెర్చ్ అంటే ఏంటంటే మన ఛానల్లో ఏ వీడియోస్ రిలేటెడ్ కంటెంట్, రీసెంట్ అప్లోడ్స్ ఇవన్నీ మనకు రీసెర్చ్ బటన్లో చూపిస్తాయి. కామెంట్స్, మన ఛానల్కి కామెంట్స్, ఏం కామెంట్స్ వస్తున్నాయి, ఏ వీడియోకి వస్తున్నాయి అనేది కామెంట్స్లో వస్తుంది. సబ్ టైటిల్స్ అంటే మన ఛానల్కి సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇది సబ్ టైటిల్స్. కాపీరైట్స్, ఏదైనా కాపీరైట్ ఉందనుకోండి, అంటే మన ఛానల్లో ఏమైనా వీడియోస్ వచ్చినాయి, వాటి కాపీరైట్స్ వచ్చినాయి, ఇక్కడ మన కాపీరైట్ చూపిస్తుంది. రిమూవల్ రిక్వెస్ట్ అంటే మనం ఏదైనా రిమూవ్ చేయమని రిక్వెస్ట్ పెట్టినామో వాటికి సంబంధించింది చూపిస్తుంది. ఎర్న్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్లో వేటికి సంబంధించి మనం యాక్సెస్ వచ్చిందని చూసుకోవచ్చు. వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్స్, సూపర్ చాట్స్, షాపింగ్, వీటికి సంబంధించి వీటి ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఆఫ్టర్ మానిటైజేషన్ మీరు ఈ మెథడ్స్ ద్వారా ఛానల్లో అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను షాపింగ్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. మిగతాని నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను. సో గెట్ పేడ్, సెటప్ కంప్లీట్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ యాడ్సెన్స్ ఐడి, ప్రాసెస్ అవన్నీ చూపిస్తుంది. సో ఇవి బేసిక్ సెట్టింగ్స్. సో ఇవి మనకు డాష్బోర్డ్లో ఉండే సెట్టింగ్స్. సో డాష్బోర్డ్లో మెయిన్గా ఏముంటాయి, మనకు అనలిటిక్స్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. సో అనలిటిక్స్లో వచ్చేసి కంటెంట్, ఆడియన్స్, రెవెన్యూ, రీసెర్చ్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ అనలిటిక్స్ని మనం రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మన ఛానల్ వ్యూస్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ని ఇంక్రీజ్ చేయొచ్చు, మనం ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ కంటెంట్కి మనకు వ్యూస్ వస్తున్నాయి. సో దీని ద్వారా ఏంటంటే ఎక్కువ వ్యూస్ వస్తున్న కంటెంట్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని మనం వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. యాక్చువల్లీ మన ఛానల్లో ఆడియన్స్ ఏ కంటెంట్ని వాచ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఈ అనలిటిక్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇవి బేసిక్ అనలిటిక్స్. అంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు ఈ బేసిక్ అనలిటిక్స్ని, బేసిక్ డాష్బోర్డ్ మెథడ్స్ని ఫాలో అయితే ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే మనం మంచి కంటెంట్, అంటే వ్యూస్ వచ్చే కంటెంట్ను అప్లోడ్ చేసే ఛాన్స్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఇది డాష్బోర్డ్కి సంబంధించి, అనలిటిక్స్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్.